నమస్కారం. సొగస్యుడి తర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తారు? పట్టు ఫ్యాన్సీ చూద్దామండి. ఫస్ట్ కంచి పట్టులో వెరైటీస్. కంచి పట్టు బ్లాక్ అండ్ మజంతా పింక్ కాంబినేషన్. ఓకే, బాగుంటుందండి కాంబినేషన్. పళ్ళు మనకి చాలా బాగా ఇచ్చారండి. పళ్ళు కూడా మనకి రెగ్యులర్ డిజైన్స్ కాకుండా ఒక జిగ్జాగ్ లాగా ఒక డిజైన్స్ ట్రయాంగిల్ షేప్ లో పింక్ కలర్ జరీ కూడా హైలైట్ అవుతూ చేశారనమాట. ఎడ్జెస్ లో బోర్డర్ వచ్చి మనకి ఒక షాన్లియర్ లుక్ తీసుకున్నారు. బాగుంటుంది. శారీ మొత్తం కూడా చాలా బాగుంటుందండి. ఇది డిజైనర్ శారీ, కంచిపట్లో డిజైనర్. ఇది ఆఫ్ అండ్ ఆఫ్ శారీ అండి. ఇది మనం చూసేది షోల్డర్ పార్ట్, పళ్ళు దగ్గర పళ్ళు, అది షోల్డర్ పార్ట్. ఇది చిన్న గోటు వరకు పైన బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ మనం పైన ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే పైన ఇదే వస్తుందండి. స్టెప్స్ పెట్టినప్పుడు ఈ బోర్డర్ హైలైట్ అవుతుంది. షోల్డర్ పార్ట్ లో కూడా పికాక్ కూడా మనకి మంచి పికాక్ ఇచ్చారండి. ఒకటి రాయల్ బ్లూ కాంబినేషన్ తో మీనా వర్క్ బ్లూ అండ్ గోల్డ్, ఇంకోటి పికాక్ బ్లూ కాంబినేషన్ తో చేశారన్నమాట. టూ పికాక్స్ ని మనకి ఒక బంచ్ మోడల్ లో ఇచ్చారు. అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా మొత్తం కూడా బోర్డర్ 2.5 మీటర్ ఇలాగే వస్తుంది. శారీ వచ్చే కాడికి కుచ్చుల్లోకి చాలా బాగా వస్తుందండి. పాట్లీ పళ్ళు ఓన్లీ జస్ట్ కుచ్చుల్లోకి మాత్రం మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే ఇంతకు ముందు మనం షోల్డర్ పార్ట్ లో స్కర్ట్ బోర్డర్ లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో పికాక్ బంచెస్, సేమ్ బంచెస్ ని హైలైట్ చేశారన్నమాట. మొత్తం మళ్ళీ ఈ బోర్డర్ రిపీట్ అవుతుందండి. కుచ్చులు అయిపోయాక మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. మనకి షోల్డర్ లో ఏదైతే ఉందో అదే డిఫరెంట్ ప్యాటర్న్ డిజైనర్. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, మజంతా పింక్. బ్లౌజెస్ అన్ని కూడా మనం ప్లెయిన్ ఇస్తామండి. మనం ఏదైనా ప్యాటర్న్ చేయించుకోవడానికి, వర్క్ చేయించుకోవడానికి ప్లెయిన్ ఇస్తాం అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి 8500 పడుతుందండి. ప్యూర్ కంచిపట్టులో లైట్ వెయిట్. ప్యూర్ కంచిపట్టులో లైట్ వెయిట్ సారీ 8500 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ కళాక్షేత్ర పట్టు అండి, మిల్కీ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఓకే, 1 మీటర్ ఫుల్ జరీ పళ్ళు ఇచ్చాము. మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు డిజైన్ అవునండి, కల్నేత. దానిపైన మనకి బోర్డర్ స్టైల్లో కట్ వర్క్ స్టైల్ ఆఫ్ డిజైన్ ని మనకి క్రియేట్ చేస్తూ మళ్ళీ క్రీమ్ కలర్ జరీతో కూడా వైట్ కలర్ జరీతో కూడా ఫిల్లింగ్ చేసి మీనా వర్క్ ఇచ్చామన్నమాట. మెయిన్ సారీ అంతా కూడా క్రీమ్ కలర్ కలర్ కాంబినేషన్ బాగుందండి. లైట్ కలర్ కి గ్రీన్ కలర్ అండ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పింక్ కలర్, గ్రేప్ కలర్ కాంబినేషన్. ఓకే, పైన బోర్డర్ చూద్దాం. పైన బోర్డర్ వచ్చి మనకి పళ్ళులో అయితే గ్రీన్ కలర్ చూసాం, అదే గ్రీన్ కలర్ ఇచ్చారు. దాని తర్వాత వచ్చి ఒక చిన్న జరీ లైన్స్ ఇచ్చాము. జరీ లైన్స్ తోనే బేబీ పింక్ కలర్ తో సెల్ఫ్ వీవింగ్ మ్యాంగో డిజైన్, లైట్ అండ్ డార్క్ కలర్స్ సెల్ఫ్ వీవింగ్ మ్యాంగో డిజైన్ లాగా తీసుకొచ్చాము అన్నమాట. దాని తర్వాత మళ్ళీ మనకు ఒక జరీ బార్డర్ ఇచ్చాము, ఒక టర్నింగ్ బార్డర్ ఇచ్చాము. సేమ్ కింద కూడా కాంబినేషన్ సేమ్ బార్డర్స్ కంటిన్యూ అవుతుందండి. మిడిల్ పార్ట్ చాలా బాగుంటుందండి. క్రీమ్ కలర్ పైన మీద పోల్కా డాట్స్ అన్నమాట. మొత్తం సెల్ఫ్ వీవింగ్ ఇచ్చాము. చిన్న ఫ్లవర్స్ వచ్చి ఆఫ్ వైట్ కలర్ లోనే ఫ్లవర్ డిజైన్ ఉంటూనే జరీ రౌండ్ షేప్ లో మనం పోల్కా డాట్స్ అంటే సెల్ఫ్ డిజైనింగ్ తో పాటు మనకి గోల్డ్ కలర్ తో మనకి పోల్కా డాట్స్ కూడా ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బిగ్ బోర్డర్ అలాగే మిడిల్ పార్ట్ లోనే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ కల్నేత బ్లౌజ్. ఇక్కడ మనకి డిజైన్ అనేది మిస్ చేశారు. బోర్డర్ చాలా బాగా వచ్చాయండి, ఎందుకంటే ఇది మనం మంచి ప్యాటర్న్ గా కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి 6500 పడుతుందండి. 6500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మనకి సంక్రాంతి వరకు డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. 25% నుంచి 30%. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది ఉప్పాడ పట్టు అండి. ఈ షేడెడ్స్ ఇవన్నీ కూడా మన దగ్గరే ఉంటాయండి. ఇవి మన సొంత మొగ్గాల మీదే చేపిస్తాము. అందుకనే మన దగ్గర చాలా పట్టు సారీస్ అన్ని కూడా చాలా రేట్ రీజన్ వస్తాయి. పట్టు కూడా మొత్తం మనమే తయారీ ఉంటుంది. ఫస్ట్ పళ్ళు చూద్దాం. రాణి పింక్ ఇచ్చారు. పళ్ళు రాణి పింక్ కలర్ కి మనకి మస్టర్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో మనకి మీనా వర్క్ లాగా ఇచ్చారు. డిజైన్స్ లాగా క్రీపర్ పార్ట్ అండ్ లీఫ్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీ. ఎడ్జెస్ లో బోర్డర్స్ వచ్చి మనకి వేవ్స్ లాగా ఒక బోర్డర్స్ ఇచ్చారండి. ఆ తర్వాత గ్రీన్ కలర్ వేవ్స్ లాగా ఇచ్చారు. మళ్ళీ ఒక చిన్న బంచెస్ లాగా ఒక బుటీస్ లాగా ఒక అప్ అండ్ డౌన్ లో ఇచ్చారు. సేమ్ డిజైన్ రిపీట్ అయింది. ఫుల్ సారీ మల్టీ కలర్స్ ఆఫ్ అండ్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చి మనం చూసేది వచ్చి షోల్డర్ పార్ట్. ఇది వచ్చి మనం మల్టీ కలర్ కన్నా అనుకుంటే ఇకత్ షేడ్స్ అంటాం అనమాట. డిజైన్స్ లుక్ అనమాట. ఒకటి వచ్చి మనకి మంచి పింక్ కలర్ రాణి పింక్ అంటాం. రాణి పింక్ కి గ్రే కలర్, రాయల్ బ్లూ, గ్రీన్ కలర్, అట్లా 3 కలర్ కాంబినేషన్ మొత్తం రిపీట్ అవుతూ ఉంటుంది. శారీ బ్యాక్గ్రౌండ్ వచ్చి మంచి గ్రే కలర్ అండి. గ్రే కలర్ మీద ఈ కాంబినేషన్స్ వచ్చే లోపల బాగా హైలైట్ అయింది. మధ్యలో కూడా మనం ఒకటి జరీ బూటీ ఇచ్చాం. దానికి మీనా వర్క్
వచ్చి పింక్ కలర్, ఇంకోటి పింక్ కలర్ పట్టు వర్క్ తీసుకొని మధ్యలో మనకి జరీ డిజైన్స్ తో బర్డ్ స్టైల్లో మీనా వర్క్ ఇచ్చాం. 2.5 మీటర్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత 2.5 మీటర్ తర్వాత మొత్తం గ్రీన్ వస్తుంది. డార్క్ గ్రీన్, కుచ్చులోకి అంతా గ్రీన్ ఉంటుంది. గ్రీన్ లో కూడా మనం ఏంటంటే ఒకటి జరీ బుట్టి, ఒకటి పింక్ కలర్ తో బుట్టి, పట్టు బుట్టీస్ మొత్తం కూడా బోర్డర్స్ మనకి మంచి కడ్డీ బోర్డర్, మజెంటా పింక్ కలర్ అండ్ కడ్డీ బోర్డర్, టూ సైడ్స్ లేదండి, కింద బోర్డర్ మనం ఇంకా హైలైట్ చేస్తాం అనమాట. మజెంటా పింక్ బోర్డర్ ఇస్తూనే దానిపైన మంచి కడ్డీ బోర్డర్, రాయల్ బ్లూ కలర్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కింద బోర్డర్ లో. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది ఈ సారీకి? బ్లౌజ్ వచ్చి పింక్ కలర్, పల్లు కలర్ టోటల్ గా ప్లెయిన్, 2 సైడ్స్ మనకి కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీ ఇక్కడ 1 సైడ్ బ్లూ కలర్ కూడా ఉందండి. అవునండి, 1 సైడ్ మనం రాయల్ బ్లూ 1 సైడ్ ఇచ్చాం. ఓకే. ఈ సారీ కాస్ట్? సారీ కాస్ట్ వచ్చి మనకి 5400 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. కంచిలో వస్త్రకళ పట్టు అండి, బాటిల్ గ్రీన్ కలర్. బాటిల్ గ్రీన్ ఈ కలర్ కూడా అందరికి చక్కగా సూట్ అవుతుందండి, చాలా బాగుంది. ఇది డిజైనర్ ప్యాటర్న్ వచ్చింది. టోటల్ సారీ అంతా కూడా రన్నింగ్ కలర్ కాంబినేషన్. పళ్ళు చాలా బాగుంటుందండి. పళ్ళు మిడిల్ పార్ట్ చూస్తాం. ఫస్ట్ మిడిల్ పార్ట్ లో ఒక రోజ్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారండి. మనకి చాలా క్లియర్ గా డిజైన్ అనేది మెన్షన్ అవుతుంది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో మనకి డార్క్ గ్రీన్ కలర్ రావడం వలన డిజైన్ మొత్తం కూడా క్లియర్ గా మెన్షన్ అవుతుంది. రోజ్ ఫ్లవర్ మొత్తం కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఎల్లో, గోల్డ్ అండ్ బట్ చూసినట్లయితే కనుక పింక్ కలర్. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి క్రీపర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్ వచ్చి మనకి ఇటు సైడ్ 1 సైడ్ వచ్చి మంచి కడ్డీ బోర్డర్స్ లోనే కొంచెం లైన్స్ తీసుకుని వేవ్స్ లాగా డిజైన్స్ ఇచ్చారు. వేవ్ టైప్ 2 సైడ్స్ కూడా అలాగే ఉంటుంది. మనకి మెయిన్ బోర్డర్స్ వచ్చి కడ్డీ బోర్డర్ ఇచ్చారండి పైన. ఓకే, పైన చిన్న బోర్డర్ వచ్చింది. పైన చిన్న బోర్డర్ కింద కూడా ఇచ్చారు. సేమ్ సైజ్ అండి. కింద కూడా సేమ్ సైజు, మళ్ళీ దానిపైన హైలైట్ చేశారండి మంచిగా. మంచి కడ్డీ బోర్డర్ ఇస్తూనే దానిపైన మనకి ఒక క్రీపర్ డిజైన్స్ లాగా ఇస్తుంది. గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ తో ఈ బాటిల్ గ్రీన్ కలర్ కి పింక్ కాంబినేషన్ వచ్చే లోపల చాలా బాగుంది. ఒకటి వచ్చేసరికి గోల్డ్ అండ్ పింక్ కలర్ వచ్చిందండి, ఒక బంచ్ మొత్తం కూడా. ఇంకొక బంచ్ మనకి ఎల్లో కలర్. అంటే పళ్ళులో ఏ 2 కలర్స్ అయితే యూస్ చేశారో అవే 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ హైలైట్ చేశారనమాట. పళ్ళు పార్ట్ కి 1 సైడ్ కార్నర్ కూడా అంటే ఇలా పెట్టుకున్నప్పుడు కరెక్ట్ గా ఇట్లా వచ్చే షోల్డర్ పార్ట్ ఇచ్చారు. మిడిల్ లో కూడా ఏం చేసామంటే మనం మంచి బుటీస్ ఇచ్చామన్నమాట. లీఫ్ బుటీస్ ఒకటి వచ్చి పింక్ కలర్ జరీతో ఒక లీఫ్ బుటీ వస్తుంది. అదే విధంగా ఒక మస్టర్డ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు కింద బిగ్ సైజ్ బంచెస్ సారీ మొత్తం వస్తుంది. సారీ ఆల్ ఓవర్ ఉంటుందండి. ఓకే, మొత్తం వచ్చాయి. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? ఈ సారీకి బ్లౌజ్ వచ్చి మంచి కలర్ కాంబినేషన్ ఇస్తామండి. బుటీ కలర్ ఇచ్చారండి. బుటీ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా అదే కలర్ ఇచ్చాం. బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ మనం మంచి హైలైట్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే గ్రీన్ కలర్ తో చాలా బాగుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి 6900 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 6900 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. 25% నుంచి మనకి 30% డిస్కౌంట్స్ ఉన్నాయి కదా. డిస్కౌంట్స్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరిలో డిజైనర్ అన్నమాట. ప్యూర్ చందేరి బాగుంటుంది. చందేరిలోనే మనకి రెయినీ లుక్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం ప్లెయిన్ చూస్తాం. ఇది చాలా రెయినీ లుక్ తో చాలా మంచి కలర్ కాంబినేషన్ తో ఇచ్చామన్నమాట. చాలా లైట్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్. బోర్డర్స్ చూసినట్లయితే మంచి పింక్, లైట్ పింక్, బ్లాక్ కలర్ కి విత్ థ్రెడ్ తో వర్క్ చేశాం. కలర్ టైప్ లో కొంచెం ప్రింట్. ఈ బోర్డర్ 3 సైడ్స్ వస్తుందండి. అవునండి, 3 సైడ్స్ వస్తున్నాయి. మనకి ఏంటంటే షోల్డర్ పార్ట్ చాలా బాగా ఇచ్చామండి హైలైట్ గా. ఓకే, కింద షోల్డర్ పార్ట్ అండ్ బోర్డర్ కూడా వస్తుంది అనమాట. పింక్ కలర్ అదే బోర్డర్స్ పైన ఏదైతే తీసుకున్నామో ఇదే కలర్స్ దాన్ని హైలైట్ చేస్తూ చందేరి ఫ్యాబ్రిక్ తో ప్రింట్ ఇచ్చాము. మళ్ళీ ఎలిఫెంట్స్ వచ్చి బ్లాక్ కలర్ నెట్ పైన క్రీమ్ కలర్ థ్రెడ్ తో ఎలిఫెంట్ తో సెనరీ డిజైన్స్ ఇచ్చాము అనమాట. మళ్ళీ అగైన్ చందేరి ఫ్యాబ్రిక్ పీచ్ కలర్ తో సారీ బోర్డర్స్ మొత్తం కూడా అదే విధంగా ఉంటుందండి. పైన మంచి గ్రీన్ కలర్ రెయినీ లుక్ వచ్చింది. పళ్ళు నుంచి స్టార్ట్ చేసి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి పింక్ కింద బోర్డర్ కలర్ లో మనకి డార్క్ కలర్ ఏదైతే ఉందో నియాన్ పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారు. ఇక్కడ సేమ్ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి 2450 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2450 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో వచ్చి మనకి బనారస్ లో పట్టు అండి. ప్యాటర్న్ డిఫరెంట్ అండి, చాలా కొత్త వెరైటీ అన్నమాట. ఓకే, పళ్ళు వచ్చి మనకి సారీ గోల్డిష్ లోనే కలర్ కాబట్టి 3 వేరియేషన్ చూపిస్తూ పళ్ళు పైన పార్ట్ వచ్చి మనకి పింక్ కలర్ తో థ్రెడ్ బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ థ్రెడ్ వర్క్ జరీ కడ్డీ బోర్డర్ లాగా మిడిల్ లో తీసుకున్నారు అనమాట. తీసుకుంటూనే కింద వచ్చే కాడికి మనకి ఒక లైట్ మస్టర్డ్ కలర్ తో వర్క్ చేశారనమాట. 3 షేడ్స్ లాగా వస్తుంది. సారీ మొత్తం కూడా మనకి ఫుల్ డిజైన్స్ వస్తుందండి.
శారీ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ మనకి షేడెడ్ లోనే చక్కగా కనిపిస్తుందండి. పైన లైట్ కలర్, దీనికన్నా కొంచెం డార్క్ కలర్ షైనింగ్ ఉంది. తర్వాత వచ్చేసరికి ఇంకా కొంచెం ఎల్లో కలర్ లోనే డార్క్ ఇచ్చారు. మొత్తం టోటల్ సారీ అంతా కూడా ఈ పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బంచెస్ ని ఇచ్చారు. చాలా దగ్గరగా ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. సారీ మొత్తం కూడా ఇదే గ్యాప్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఫుల్ ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ వచ్చి మంచి ఎల్లో అండి. ఓకే, అంటే రన్నింగ్ బ్లౌజే ఉంటుంది. రన్నింగ్ బ్లౌజే ఉంటుంది, కానీ కాంట్రాస్ట్ గా తెలుస్తుంది. ఎందుకంటే మనకి షోల్డర్ పైన ఆఫ్ వైట్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ. అవునండి, ఇది వచ్చి మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. మధ్యలో కూడా మనకి జరీ బోర్డర్స్ ఇచ్చారండి. బోర్డర్ మనకి సారీలో బోర్డర్స్ వచ్చేసరికి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు, కానీ ఇక్కడ బ్లౌజ్ లో మాత్రం మనకి షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ అంటే జరీ బ్యాక్గ్రౌండ్ తోనే పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్ బోర్డర్. ఈ సారీలో కలర్స్ ఉంటాయండి. ఈ సారీలో కలర్స్ ఉన్నాయి. ఇది బనారస్ పట్టులో చాలా వెరైటీస్, చాలా డిజైన్స్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి 4900 పడుతుంది. 4900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. బనారస్ పట్టు. ఎప్పుడు మనం బనారస్ లో ఫాలింగ్ ఫ్యాబ్రిక్ చూస్తూ ఉంటాము, ఇది మాత్రం ఆ టైప్ ఆఫ్ లుక్ కాకుండా మనకి పట్టు లుక్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. సిల్క్ కోటా అండి, ప్యూర్ జరీ కోటాలోనే సిల్క్ కోటా అన్నమాట. లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్. ఆ సిల్క్ కోటాని మనం మంచి డిజైన్ చేసాం అన్నమాట. సిల్క్ కోటాలో షేడెడ్ గ్రీన్ కలర్ లోనే డిఫరెంట్ షేడ్స్ అన్నమాట. పీకాక్ గ్రీన్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్. మనం ఫస్ట్ పళ్ళు చూద్దామండి. పళ్ళు చాలా బాగా ఇచ్చాం. కడ్డీ బోర్డర్స్, 2 కడ్డీ బోర్డర్స్ అన్నమాట. ఒకటి వచ్చి జరీ గోల్డ్ తో కడ్డీ బోర్డర్, సిల్వర్ తో కడ్డీ బోర్డర్స్ ఇచ్చాము పళ్ళు వైపు. మనం శారీ బోర్డర్స్ చూద్దామండి. పైన చిన్న బోర్డర్, చిన్న గోల్డ్ బోర్డర్, సిల్వర్ బోర్డర్ తో ఇచ్చామన్నమాట బోర్డర్స్. మిడిల్ పార్ట్ బాగుంటుందండి. మంచి ఇప్పుడు ఎలిఫెంట్ డిజైన్స్ బాగా మూమెంట్స్ ఉన్నాయి అన్నమాట. ఆ ఎలిఫెంట్ డిజైన్స్ మొత్తం కూడా మనం గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నాం. గోల్డ్ కలర్ జరీ బాడీ పార్ట్ అంతా కూడా దాన్ని హైలైట్ చేస్తూ కూడా సిల్వర్ జరీతో మనం హైలైట్ చేసాం. మనకి 2 కలర్స్ లో కూడా ఇదే కలర్ కాంబినేషన్ షేడెడ్స్ లో కూడా మధ్యలో కూడా మనం థ్రెడ్ వర్క్ ఇచ్చాం. ఏదైతే గ్రీన్ ఉందో ప్యారెట్ గ్రీన్, అదే ప్యారెట్ గ్రీన్ ని మనం థ్రెడ్ వర్క్ ఇచ్చాం అన్నమాట, హైలైట్ చేస్తూ. కింద బోర్డర్ వచ్చి మనం బిగ్ సైజ్ ఇచ్చామండి. పైన చిన్న బోర్డర్ ఉంది కాబట్టి కింద పెద్ద బోర్డర్స్ ఇచ్చాం. దీనికి బ్లౌజ్ మంచి ప్యారెట్ గ్రీన్. ఓకే, మనం ఏదైనా మంచి ప్యాటర్న్స్ చేయించుకోవడం కోసం అని మేము ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తామండి. మీరు ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి 3500 పడుతుంది. 3500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ అండి, ఆరెంజ్ కలర్ నెట్టెడ్ అన్నమాట. నెట్టెడ్ వెరైటీలో బనారస్ నెట్టెడ్ లోనే ఫ్యాన్సీ డిజైన్స్ అన్న. బోర్డర్ చూసినట్లయితే మనకి మంచి షిమ్మర్ అండ్ గోల్డ్ కలర్ తో బోర్డర్ ఇస్తూ దాని తర్వాత కూడా మనకి ఒక లేస్ వర్క్ ఇచ్చారనమాట పైన బోర్డర్, పిటాయి వర్క్ తో. అది 2 సైడ్స్ కూడా వస్తుంది అనమాట, అంటే 3 సైడ్స్ కూడా వస్తుంది. బోర్డర్ పళ్ళు దగ్గర అలా వస్తుంది. సింగిల్ అంటే ఇప్పుడు ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇది 3 సైడ్స్ కూడా కామన్ గా వస్తుందండి. కాకపోతే కింద బోర్డర్ అనేది ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. మిడిల్ లో కూడా మనకి ఒక డ్రాప్ డిజైన్స్ లాగా, ఒకటి వచ్చి జరీ కలర్, ఒకటి వచ్చి ఆరెంజ్ కలర్, డార్క్ ఆరెంజ్ కలర్ తో శారీ మొత్తం కూడా ఇంతే హైలైట్ గా దగ్గరకు ఉంటుందండి. ఇది లంగావోని స్టైల్ అండి. 2.5 మీటర్ వరకు మనకి ఈ డిజైన్స్ ఉంటుంది. డ్రాప్ డిజైన్స్ కింద షోల్డర్ వైపు అండి. ఇదంతా మనకి షోల్డర్ కి వస్తుంది. ఇట్లా వేస్తున్నప్పుడు షోల్డర్ కి వస్తుంది. షిమ్మర్ బోర్డర్, లేస్ బోర్డర్స్ పైన చూస్తున్నాం. దాని తర్వాత ఒక నెట్ బోర్డర్ హైలైట్ చేశారండి. ఆ బోర్డర్స్ ఇస్తూనే ఒక నెట్ 0 సైజ్ నెట్ తీసుకుని దానిపైన ఒక బంచ్ ఇస్తుంది, జరీ వర్క్ చేశారన్నమాట. ఈ బోర్డర్ మనకి సారీ ఎండింగ్ వరకు ఉంటుంది. కుచ్చిళ్ళ పార్ట్ లో ఏ కలర్ వచ్చింది? కుచ్చిళ్ళ పార్ట్ లో వచ్చి జూట్ సిల్క్ ఇచ్చారండి. ప్లెయిన్. ఇక్కడ మనకి వేరియేషన్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ ఆరెంజ్ లోనే కానీ కొంచెం ఎలోయిష్ కూడా మిక్స్ ఉంటుంది అనమాట. బోర్డర్ మాత్రం కామన్ గా సారీ మొత్తం కూడా ఆ డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? ఆరెంజ్ కలర్ సారీకి గోల్డ్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. అంటే ఈ మెటీరియల్ ఇంతకు ముందు మనం 3 సైడ్స్ బోర్డర్స్ లో చూసామండి. 1 సైడ్ మాత్రం లేస్ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 3750 పడుతుంది. 3750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ టిష్యూ కోటాలో డిజైనర్ సారీ అండి. టిష్యూ కోటా కాంట్రాస్ట్ బోర్డర్ సార్. ఓకే, మెయిన్ బోర్డర్ చూద్దామండి. ఒక జరీ బోర్డర్ ప్యాచ్ వర్క్ ఇచ్చామన్నమాట. ప్యాచ్ కలర్ ఇస్తూనే ఒక పింక్ కలర్, మంచి పింక్ కలర్. శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఆఫ్ వైట్ వస్తుంది. ఆఫ్ వైట్ లోనే మనం టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో పింక్ కలర్ పైపింగ్ ఇచ్చాం. పైపింగ్ కూడా పళ్ళు వైపు హ్యాంగ్ అయ్యే పార్ట్ కూడా పింక్ కలర్ ఇచ్చేసరికి మనకి బోర్డర్ అనేది క్లియర్ గా మెన్షన్ అవుతుందండి. హ్యాంగ్ అయ్యే పార్ట్ కూడా అలాగే ఉంటుంది, బిగ్ సైజ్ లో. ఓకే, అలాగే కింద బోర్డర్ లో కూడా మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో బిగ్ సైజ్ బోర్డర్ ఏదైతే చూసామో గోల్డ్ కలర్ బోర్డర్,
అదే బోర్డర్ కంటిన్యూ చేశారు, స్మాల్ సైజ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా బోర్డర్స్ ఇచ్చారండి. మొత్తం వీవింగ్, ఇది కూడా మనకి టిష్యూ కోటానే పింక్ కలర్ తీసుకుని పింక్ కలర్ తో జరీ బుట్టి బంచెస్ ఇచ్చారండి. వీవింగ్ లో మొత్తం వీవింగ్ లో పిటాయి వర్క్ తో కట్ వర్క్ ఇచ్చారనమాట. బోర్డర్ మొత్తం కూడా చాలా స్టైలిష్ లుక్, చాలా డిజైనర్ గా ఉంటుందండి. ఇలాంటి డిజైన్స్ మన దగ్గర చాలా బాగుంటాయండి. ఒక్కొక్క సారీ ఒక్కొక్క ప్యాటర్న్ గా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్క వెరైటీస్ ఉంటాయి. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి. ఇది మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ తోనే ప్లెయిన్ ఇచ్చారన్నమాట. పైన బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ చిన్న బోర్డర్ ని ఇచ్చారు. మంచి ప్యాటర్న్స్ వస్తాయండి. బ్లౌజ్ ప్లెయిన్ చాలా ఎక్కువ కూడా ఉంటుందండి. బ్లౌజ్ 1 మీటర్ పైననే ఉంటుంది. అంటే మనం ఫుల్ హ్యాండ్స్ కూడా చేసుకోవచ్చు. డిజైన్ ఈ సారీ కాస్ట్ 4050 రూపీస్ పడుతుంది. 4050 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ అయితే లేదు కానండి. కలర్ అండి పింక్, బేబీ పింక్ లోనే షిమ్మర్ మిక్స్ అన్నమాట. ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట. ఫస్ట్ మనం పళ్ళు చూద్దామండి. పళ్ళు వచ్చి మనకి పింక్ కలర్ తోనే మనకి గ్రే కలర్ నెట్టెడ్ ఇచ్చారు. గ్రే కలర్ నెట్టెడ్ ఇస్తూనే ఇంకా డార్క్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారనమాట. క్రీపర్ పార్ట్ మొత్తం గ్రే కలర్ వర్క్ చేశారు. మధ్యలో ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చి శారీ కలర్ ఏదైతే పింక్ ఉందో ఆ పింక్ తో మనకి బంచెస్ ఇచ్చారు. రోజా ఫ్లవర్స్ మొత్తం కూడా బంచెస్ లోనే టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది మనకి ఎల్ షేప్ లో ఉంటుందండి. మెయిన్ బోర్డర్ చూద్దాం. మెయిన్ మనకి షోల్డర్ పార్ట్ వచ్చే కాడికి మనకి ఒక లేస్ బోర్డర్ ఇచ్చారనమాట. లేస్ బోర్డర్ లోనే ఒక టెంపుల్ డిజైన్స్ లాగా ఒక పిటాయి వర్క్ సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ 2 కలర్స్ మిక్స్ తో వచ్చిందండి. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మాత్రం మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో చాలా క్యూట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది బేబీ పింక్ కలర్ లోనే మనకి షిమ్మర్ మిక్స్ వచ్చింది. కింద బోర్డర్ చూసినట్లయితే మెయిన్ బోర్డర్ మనం 3 సైడ్స్ సేమ్ ఏదైతే చూసామో అదే బోర్డర్ యాడ్ చేస్తూ ఇంతకు ముందు మనం పళ్ళులో హ్యాంగ్ అయిన పార్ట్ చూసాం కదా డిజైనర్ బోర్డర్, ఆ బోర్డర్ ని టోటల్ సారీ ఎండింగ్ వరకు కూడా మనకి కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ చూద్దాం. రన్నింగ్ కలర్ కాంబినేషన్ అండి. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసారు. ప్లెయిన్ ఇచ్చి బోర్డర్ ఇచ్చారండి. ఓకే. సారీలో ఇంతకు ముందు మనం ఏదైతే మెయిన్ బోర్డర్ చూసామో ఆ బోర్డర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. అంటే బ్లౌజ్ పార్ట్ లో హ్యాండ్స్ కి. ఈ సారీ కాస్ట్ వచ్చి 2550 పడుతుందండి. 2550 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి రాయల్ బ్లూ క్రేప్ షిఫాన్ అన్నమాట. బాగుంటుంది సారీ. బోర్డర్స్ వచ్చి మనకి మంచి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని పైపింగ్ వచ్చి పింక్ కలర్, దాని తర్వాత వచ్చి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని మంచి జరీ వర్క్ తీసుకున్నారండి. ఒక లీఫ్, ఒక క్రీపర్ డిజైన్ లాగా ఇటు అటు వచ్చి లీఫ్ డిజైన్స్ లాగా ఇచ్చారనమాట. సిల్వర్ జరీ లీఫ్ లాగా ఇచ్చి అవుట్ లైన్ వచ్చి గోల్డ్ కలర్ తో ఫిల్లింగ్ చేశారనమాట. మొత్తం కూడా మళ్ళీ హైలైట్ చేస్తూ కూడా ఒక సీక్వెన్స్ ఇచ్చారు. దాని తర్వాత కూడా మళ్ళీ మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తో ఒక జరీ డిజైన్స్, లేస్ డిజైన్స్ లాగా ఇచ్చారు. పింక్ కలర్ తో కూడా మనకి ఒక పిటాయి వర్క్ లాగా ఇచ్చారు. 3 సైడ్స్ అదే విధంగా ఉంటుంది. మిడిల్ పార్ట్ చాలా బాగుంటుందండి. మిడిల్ పార్ట్ వచ్చి మనకి మంచి రాయల్ బ్లూ అండి. సారీ క్రేప్ షిఫాన్ రాయల్ బ్లూ తీసుకొని మంచి వర్క్ వచ్చి మనకి మంచి పింక్ రెడ్ కలర్ ఫ్లవర్ డిజైన్స్ వచ్చి పింక్ కలర్ గ్రీన్ కలర్ తో మధ్యలో కూడా మనకి గోల్డ్ కలర్ యాడ్ చేస్తూ మంచి కుందన్ వర్క్ ఇచ్చారనమాట. బంచెస్ కూడా ఏంటంటే చాలా దగ్గరికి ఇచ్చే లోపల ఈ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అవుతుంది. సారీ మొత్తం ఉంటుంది. సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఇది మనకి లంగావని స్టైల్ లుక్ వస్తుంది. లంగావని స్టైల్ అది 2.5 మీటర్ అలా వస్తుంది. కుచ్చుల పార్ట్ వచ్చేకాటికి చాలా బాగుంటుంది. సింగిల్ కలర్ కాంబినేషన్ లో కూడా మనకి లంగావని స్టైల్ లుక్ తీసుకొచ్చారు. దీంట్లో సేమ్ ఫ్యాబ్రిక్ రన్నింగ్ లోనే వస్తుంది కానీ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి చాలా బాగా హైలైట్ చేస్తారు. ఒక జ్యువెలరీ డిజైన్స్ లాగా హైలైట్ చేశారన్నమాట. ఇది మల్టీ కలర్ మ్యాంగో డిజైన్ షేప్ లాగా ఇచ్చారన్నమాట. మ్యాంగో షేప్ ను కూడా చాలా బాగా చేశారండి. చుట్టూ అవుట్ లైన్ మొత్తం కూడా ఒక ఫ్లవర్ చిన్న ఫ్లవర్ డిజైన్స్ లాగా వచ్చి ఒకటి రెడ్ కలర్, ఒకటి వైట్ కలర్, ఒకటి గోల్డ్ కలర్ తో 3 కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ తీసుకొని మిడిల్ లో కూడా అలాగే ఇచ్చారండి. లింక్ అప్ చేశారు చైన్. మ్యాంగో డిజైన్స్ చాలా బాగా వచ్చింది కూడా వెరైటీ. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? రన్నింగ్ బ్లౌజ్ అన్ని ప్యూర్ అదే ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ వచ్చిందన్నమాట. ఓకే, సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ వచ్చి చాలా రీజన్ అండి. ప్యూర్ మెటీరియల్ అన్నమాట. మనకు వచ్చి 2350 పడుతుందండి. 2350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది టోటల్ గా మనకి డిజైనర్ సారీ అండి. ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అండి. ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ తో ఉంటుంది. మొత్తం గ్లాస్ వర్క్ సారీ అన్నమాట. బోర్డర్స్ చాలా హైలైట్ గా ఇచ్చారు. గ్లాస్ వర్క్ తోనే మనకి బిగ్ సైజ్ మిర్రర్ తీసుకుని దాని అవుట్ లైన్ అంతా కూడా మంచి ఆఫ్ వైట్ కలర్ తో హైలైట్ చేస్తూ అది కూడా ఏంటంటే కట్ వర్క్ లాగా ఇచ్చారు అనమాట. బాగా ఇంకా హైలైట్ అవడానికి. బ్యాక్గ్రౌండ్ లో మనకి షిమ్మర్ ఇచ్చారు. షిమ్మర్ బోర్డర్స్ ఇచ్చారు. ఇది 3 సైడ్స్ ఉంటుందండి బోర్డర్. అది 3 సైడ్స్ బోర్డర్ ఉంటుంది. పళ్ళు ఇంకా కొంచెం హైలైట్ గా ఇచ్చారండి. కొంచెం ఫ్యాన్సీగా ఒక లేస్ వర్క్ వచ్చి మనకి మంచి పింక్ కలర్ తో లేస్ వర్క్ ఇచ్చారు. దాని తర్వాత లేస్ వర్క్ అటాచ్ చేస్తూ మనకి ఒక ఆఫ్ వైట్ కలర్ తో ఇది కూడా లేస్ వర్కే కానీ మనకి ఒక కుచ్చిల్లాగా డిజైన్స్ చేశారండి. సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి. 2 సైడ్ బోర్డర్స్ కూడా ఇదే వస్తుంది.
మరి మిడిల్ పార్ట్ లో ఎలా వస్తుంది? మిడిల్ పార్ట్ లో ఇది డిజైనర్ శారీ అన్నమాట. అది 2.5 మీటర్ అలా వస్తుంది. దాని తర్వాత కుచ్చుల పార్ట్ వచ్చేకాడికి చాలా హైలైట్ ఉంటుందండి. ఫ్రిల్స్ టైప్ లో ఇచ్చారు. ఫ్రిల్స్ టైప్ లో ఇచ్చారు. మనకి ఏదైతే పళ్ళులో ఫ్రిల్స్ టైప్ చూసామో అదే ఇక్కడ కొంచెం పైకి ఇలా ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్ మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ కనిపించే విధంగా ఇక్కడ ప్యూర్ జార్జెట్ అండ్ ఇక్కడ నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన అటాచ్ చేస్తూ కూడా మనకి ఆఫ్ వైట్ తో ఒక లేస్ వర్క్ ఇచ్చారు. దాని తర్వాత కింద బోర్డర్ చేంజ్ అండి కంప్లీటెడ్ గా. సాటిన్ బోర్డర్ తీసుకున్నారు. కింద వచ్చి మనకి ఒక టెంపుల్ బోర్డర్ లాగా ఆఫ్ వైట్ తో చేశారు. దాని తర్వాత పళ్ళులో చూసినట్లుగా మనకి ఒక పింక్ కలర్ లేస్ నెట్టెడ్ ఇచ్చారు. కింద మొత్తం ప్రిల్స్ వచ్చింది కదా, మనకి మొత్తం కూడా ఒక స్కర్ట్ మోడల్ లుక్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్. ఇవి నెక్ పార్ట్స్ అండి. నెక్ పార్ట్స్ అండి. టూ సైడ్స్. ఇది ఒకటి ఇక్కడ కూడా మనకి కుందన్ అండ్ మిర్రర్ వర్క్ యాడ్ చేశారు. ఈ నెక్ పార్ట్ లో కూడా ఏంటంటే బ్లౌజ్ చాలా హైలైట్ చేయడానికి గ్లాస్ వర్క్ కుందన్ వర్క్ తో మొత్తం మనకి హైలైట్ చేస్తారు అన్నమాట బ్లౌజ్ అంతా కూడా. ఓకే. మిడిల్ లో కూడా మనకి మంచి డిజైన్స్ అండి, సెల్ఫ్ వీవింగ్ డిజైన్స్ ఇస్తారు. ఇది బ్లౌజ్. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి 2600 పడుతుంది. ఓన్లీ 2600. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 2600 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. రేర్ కలర్స్ కాంబినేషన్ అంటే పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది ఒక సౌత్ సిల్క్ అండి, డిజైనర్ సారీ అన్నమాట. బాగుంటుంది. ఇది ఎంత వీవింగ్ డిజైన్ అండి? వీవింగ్ డిజైన్ అండి మొత్తం కూడా. బోర్డర్ వచ్చి మనకి రెగ్యులర్ గానే మనకి ఒక చిన్న ప్యాచ్ వర్క్ లాగా ఇస్తూనే మిడిల్ పార్ట్ బ్లూయిష్ గ్రే పైపింగ్ ఇచ్చారన్నమాట. ఆ బ్లూయిష్ 3 సైడ్స్ ఉంటుందా? ఇది వచ్చి 3 సైడ్స్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడైతే ఏదైతే ప్యాచ్ వర్క్ చూసామో దాన్నే మనం హైలైట్ చేస్తూ తీసుకొచ్చారు అనమాట. ఒక క్రాస్ డిజైన్స్ లాగా కలర్ కాంబినేషన్, ఒక క్రాస్ డిజైన్స్ లాగా డార్క్ బ్లూ అండ్ వీట్ కలర్ కనిపించేటట్టుగా వీట్ కలర్, ఇంకొక ఆఫ్ వైట్, 3 కలర్స్ లాగా హైలైట్ చేస్తూ ఒక క్రాస్ డిజైన్స్ తీసుకొచ్చారు అనమాట. శారీ మొత్తం కూడా అలాగే ఉంటుంది. బోర్డర్స్ చాలా బాగా వస్తాయండి. పైన అయితే ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఒక చందేరి మెటీరియల్, ఇది చందేరి మెటీరియల్ షైనింగ్ చందేరి మెటీరియల్ తీసుకుని దానిపైన మనకి సౌత్ సిల్క్ లోనే వర్క్ చేశారనమాట. బాగా ఒక పికాక్ ని హైలైట్ చేస్తూ ఏదైతే బ్లూ ఉందో అదే బ్లూ తో మనకి క్రీపర్ డిజైన్ థ్రెడ్ వర్క్ అంటే సారీలో ఉన్న క్రీమ్ కలర్ కాంబినేషన్ తో బాడీ పార్ట్ అట్లా ఇచ్చారు. ఈ పికాక్స్ డిజైన్ ఎండింగ్ వర్క్ ఉంటుంది. సారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఈ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి డబుల్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. లైన్స్ వచ్చేసి టోటల్ సారీ అంతా వస్తాయి. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకి రాయల్ బ్లూ రా సిల్క్ ఫ్యాబ్రిక్. అది కూడా పట్టు లుక్ కనిపిస్తుంది మనకి ఫ్యాబ్రిక్. బోర్డర్స్ వచ్చేసి సారీకి 3 సైడ్స్ కామన్ గా ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 2300 పడుతుందండి. సౌత్ సిల్క్ లో 2300 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. వీటిలో డిజైన్స్ బాగుంటాయండి. వెరైటీస్ లో, ఈ ఫ్యాబ్రిక్స్ లో ఒక్కొక్క సారీ ఒక్కొక్క మెటీరియల్ లో చాలా అందంగా డిజైన్స్ ఉన్నాయి. చాలా మంచి కలర్ కాంబినేషన్ తో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనకి 25% నుంచి 30% వరకు డిస్కౌంట్స్ ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఎవరు కూడా ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.